ఏమి లేదురా, ఈ రోజు ఏ రోజు? ఈరోజు ఆదివారం అనుకుంటే, అందుకే నాటుకోళ్ళు మోస్తావా ఇంట్లో? నీ తిండి వాళ్ళ తగలబాల. ఆదివారం గురించి కాదు, నాటు కోడి గురించి కాదురా. ఈ రోజు అమెరికా నుంచి అల్లుడు గారు వస్తున్నారు అమ్మాయిని చూడటానికి. మన అమ్మాయిని చూడడానికి అల్లుడు గారు వస్తున్నారా? మన అమ్మాయి కాదురా, నా కూతురు కష్టార్జితం. అదేలేండి, అమ్మగారు మీ అమ్మాయి గారిని చూడడం కోసం అల్లుడు గారు వస్తున్నారు. అల్లుడు గారిని వస్తున్నారు, మిగతా ఏర్పాట్లన్నీ చేయాలా. నీ తిండి కూడా కాదురా, కొంచెం కొంచెం నా గురించి ఎత్తులు చెప్పాలా? ఎత్తులు కాదురా బాబు, నా గురించి బాగా లేపాలా, బాగా నాకు బిల్డప్ చేయాలా. అయ్యారు చూసుకుంటారా? అంతా ఓకేగా? నువ్వు రెడీగా ఉండేగా? అల్లుడు గారు నమస్కారం. సారీ అల్లుడు గారు, ఆ తెల్ల షర్ట్ వేసుకుంటే అల్లుడు గారు అనుకున్నా. కూర్చోండి సార్, కూర్చోండి. అల్లుడు గారు కూర్చోండి, కూర్చోండి. ఈ సూర్యుడు అడిగిపోయిందో ఏమో. బాబు ఫ్లైట్ ప్రయాణం బాగా జరిగిందా? ప్రయాణం బాగానే ఉంది కదా? కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి, కూర్చోండి. సూర్యగా సూర్య, ఏం లేదు, అల్లుడు గారు అమెరికా నుంచి వచ్చిండు, ఫ్లైట్ లో వేడిగా వచ్చిండు. కొంచెం మన కొబ్బరి తాటలో పల్చటి అంటే లేత కొబ్బరి పండు పట్ల పోరా. సరే కదా. వద్దండి ఏ సూర్య, అయ్యారు ఇప్పుడు మీరు కొబ్బరి బొండలు తెమ్మన్నారు కదా, మరి మరి ఇంటి పక్కన 5 ఎకరాల తోట ఉంది, కొబ్బరి తోట, అందులోంచి తెమ్మంటారా? లేకపోతే చెరువు కట్ట దగ్గర ఉన్న 100 ఎకరాల తోటలో తెమ్మంటారా? లేకపోతే మన ఊరవుతున్న 1000 ఎకరాల తోటలో తెమ్మంటారా? మామగారు బాగా సౌండ్ డీజే సౌండ్, మన అదృష్టం ఇలాంటి మామ దొరకటమా? టైం అవుతుందండి, పిలిస్తే చూసి నేను వెళ్ళిపోతాను. ఫ్లైట్ టైం అవుతుంది. వచ్చిన తర్వాత చూడకుండా పోకూడదు కదా, కొద్ది మర్యాద ఉంటుందండి. సూర్య రామా, ఏం లేదు, అల్లుడు గారు అమెరికాలో ఉంటారు కదా, అక్కడ ఈ కూల్ ఇవన్నీ పడవు, కొబ్బరి బొండాలు దొరకవు, అందుకు చల్లటి కూల్ డ్రింక్ పట్టరాబో. అదే అయ్యగారు పట్టణంలో పెరిగారు కదా, అందుకే చల్ల కూల్ డ్రింక్లు బీర్లు ఏ తాగుతారు ఈయన, చూస్తుంటే అర్థం కావట్లే. సరే అయ్యగారు, ఇప్పుడు మీరు కూల్ డ్రింక్ తెమ్మన్నారు కదా, ఇంట్లో ఉన్న ఒనీడా ఫ్రిడ్జ్ లో తెమ్మంటారా? లేకపోతే హాల్లో ఉన్న మన శాంసంగ్ ఫ్రిడ్జ్ లో తెమ్మంటారా? లేకపోతే కిచెన్ రూమ్ లో ఉన్న డబల్ డోర్ ఫ్రిడ్జ్ లో తెమ్మంటారా? ఇన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయంటే మా మామగారు మామూలు సౌండ్ కాదు, డీజే సౌండ్. ఇలాంటి మామ దొరకటం మా అదృష్టం. ఏం లేదు, అల్లుడు గారికి కూడా పడవంట, అసలే ఫ్లైట్ టైం అవుతుందంట, ఆయన అమెరికా వెళ్ళాలి, మరి ఫ్లైట్ మిస్ అయితే ఇబ్బంది అయితే ముందు అమ్మగారిని అమ్మాయి తీసుకొని రమ్మని పో. అయ్యారు, ఇప్పుడు ఇంట్లో ఉన్న అమ్మగారిని రమ్మంటారా? లేకపోతే పక్కింట్లో ఉన్న ఆ అమ్మగారిని రమ్మంటారా? లేకపోతే మీరు అప్పుడప్పుడు కోడలు పోస్తారు కదా, ఆ అమ్మగారిని రమ్మంటారా? ఈయన మంచి మామ అనుకున్నా కానీ ఈడెన్ని యథవేషాలు ఎత్తడం నాకు తెలియదు. ఈ సంబంధం వద్దు, ఈడొద్దు. పంచాయతీలను తిరిగేది కాక కోదాడు తిరిగేది కూడా మెయింటైన్ చేయడానికి నేను నా కూతురు ఇప్పుడే వెళ్ళిపోతున్నా. సారీ వాడు తెలియక చెప్పిండు. సారీ బంగారం. సూర్య, నేను ఏం చెప్పమన్నారా? బాగా చెప్పారు కదా. నువ్వేం చెప్పినరా? నువ్వు చెప్పేసరికి నాకు ఉండదే పోయింది, ముచ్చుకుదు పోయింది. ఏం కావాలా?